కాంగ్రెస్ పార్టీ యాపలగూడలో ఉంటది. ఆనాడు ఇందిరమ్మ ఇల్లు 500 ఇందిరమ్మ ఇల్లు కట్టించింది యాపలగూడలో కాంగ్రెస్ పార్టీ, అవునా కాదా? ఆనాడు మళ్ళీ ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ 5 ఏళ్లలో 500 ఇల్లు కట్టి చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ 3500 ఇళ్లని ఈ సంవత్సరం మనకు కేటాయించింది ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో. మనం ప్రతి సంవత్సరం 100 ఇళ్ల చొప్పున కట్టుకుందాం. మొదటి సంవత్సరం అత్యంత గరీబోళ్ళు 100 ఇళ్లు, రెండవ సంవత్సరం మరింత గరీబోళ్ళు 100 ఇళ్లు, అట్లా 5 సంవత్సరాలు 500 ఇళ్లు కట్టించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. మీ అందరూ ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరందరూ కూడా తెలుసు, మీ అందరికీ తెలుసు. యాపలగూడ గ్రామస్తులందరూ కూడా నా గురించి మీకు బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీకి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక్క కౌన్సిలర్ లేకుండా, ఒక్క ఎంపీటీసీ లేకుండా, ఒక్క సర్పంచ్ లేకుండా, ఒక్క జెడ్పీటీసీ లేకుండా. అయినా కూడా మీ అందరికీ తెలుసు, నేను ఒంటరి పోరాటం చేసి మీ అందరి ఆశీర్వాదించి నన్ను ఆశీర్వాదం పెట్టిండ్రు. కంది సీనన్నకు బిడ్డ నీకు ఎవ్వరు లేకపోయినా పర్లేదని, ఎవ్వరికి చిలుకూరు రామచంద్రరెడ్డి గారు బతికినప్పుడు వారికి రాని ఓట్లు కూడా 50,000 ఓట్లతో మీరు నన్ను దీవించిండ్రు. 50,000 ఓట్లు సాధించేటట్టుగా 2009లో చిలుకూరు రామచంద్రారెడ్డి గారు సచ్చి ఏ సర్గానం ఉన్నారో ఆయనకు 30,000 ఓట్లే వచ్చినాయి. మళ్ళా 2012 ఆయన పోటీ చేస్తే ఆయనకు 22,000 ఓట్లే వచ్చినాయి. 2014లో భార్గవ్ దేశపాండే పోటీ చేస్తే 28,000 ఓట్లు వచ్చినాయి. 2018లో గంధ సుజాత గారు పోటీ చేస్తే 30,000 ఓట్లే వచ్చినాయి. మీరందరూ కూడా నన్ను ఒక్క సర్పంచ్, ఒక్క ఎంపీటీసీ, ఒక్క జెడ్పీటీసీ, ఒక్క కౌన్సిలర్ లేకున్నా కూడా, ఒక్క సింగిల్ విండో చైర్మన్ లేకున్నా కూడా నాకు 50,000 ఓట్లేసి ఆశీర్వదించారు. మనం గెలవడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక్కటే ఆ రోజు నాగన్న గారు లాంటి ఒక్క 4 నాయకులుంటే ఖచ్చితంగా మనం 20,000 మెజార్టీతో బయటపడుతుంది మీ ఆదిలాబాద్ నియోజకవర్గంలో. మీ అందరి గుండెల్లో కంది సీనన్నకు ఓటేయాలని ఉండే మీకు. నాకు మీ మనసులో ఉన్నమాట మాట తెలుసు. కంది శ్రీనివాస్ రెడ్డి మా బిడ్డను గెలిపించుకోవాలని ఉండే, కానీ రకరకాల కారణాల చేత కంది శ్రీనివాస్ రెడ్డి గెలిస్తే అమెరికా పోతాడు, కంది శ్రీనివాస్ రెడ్డి ఓడిపోయినా అమెరికా పోతాడని నా మీద దుష్ప్రచారాలు చేసిండ్రు, అవునా కాదా? చేసిండ్రా లేదా? అయినా కూడా మీ అందరికీ తెలుసు, నేను ఎక్కడికి పోలేదు. ఓడిపోయినా కూడా నేనేం బాధపడలేదు. పెద్దమ్మ గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు అన్ని ఆనందం ఇచ్చి